2027 ఈ సంవత్సరం పేరు వినగానే సినిమా లవర్స్ గుండెల్లో ఒకే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది ఒక వార్ అని. అవును, ఇది ఒక సాధారణ బాక్స్ ఆఫీస్ క్లాస్ కాదు, ఇది మాన్స్టర్స్ మధ్య యుద్ధం. ఒకవైపు మహేష్ బాబు గారు గ్లోబల్ రేంజ్ అడ్వెంచర్స్ తో వస్తున్నారు, మరోవైపు అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ గా ప్రపంచాన్ని మరోసారి రూల్ చేయడానికి వస్తున్నారు. మరోవైపు ప్రభాస్ గారు రెండు పెద్ద ప్రాజెక్ట్స్ తో ఒకేసారి దాడి చేయబోతున్నాడు. కల్కి 2898 సీక్వెల్ మరియు సలార్ పార్ట్ 2. ఇక మరి భారీ సినిమాలు ఒకే టైంలో వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగేది ఇది ఒక యుద్ధం కాదు, ఇది ఒక రణరంగం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ రిస్క్ అండ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్నది ఎస్ఎస్ రాజమౌళి అనే పేరు. ఈ పేరు అంటేనే రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి అని ఆడియన్స్ కి అయితే నమ్మకం ఉంది. ఈ సినిమా వారణాసి వంటి పవిత్రమైన మిస్టిక్ ప్లస్ బ్యాక్ డ్రాప్ లో సెటప్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. అంటే స్పిరిచువల్లీ ప్లస్ అడ్వాన్స్డ్ ప్లస్ యాక్షన్ అన్ని కలిసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది. మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఒక ఎక్స్ప్లోరర్ గా లేదా ట్రెజర్ హంటర్ లా ఉండొచ్చని స్పెక్యులేషన్స్. హాలీవుడ్ మూవీస్ లాగా జంగిల్ అడ్వెంచర్స్, హిడెన్ సీక్రెట్స్, మిస్టరీస్ ఉండే ఛాన్స్ చాలా ఉందని అంటున్నారు. ఇది కేవలం ఇండియా కోసం మాత్రం కాదు, గ్లోబల్ ఆడియన్స్ అందరినీ టార్గెట్ చేసే సినిమా. బాహుబలి తర్వాత రాజమౌళి గారు మరింత పెద్ద ప్లాన్ తో వస్తున్నారు. మరి ఇంకా మన అల్లు అర్జున్ గారు పుష్ప 3 మూవీ గురించి మాట్లాడాలంటే అల్లు అర్జున్ అంటేనే స్వాగ్, పుష్ప అంటేనే యాటిట్యూడ్. పుష్ప 2 ద రూల్ తర్వాత స్టోరీ మాత్రం పూర్తిగా క్లోజ్ అవ్వదు, ఇంకా డార్క్ చాప్టర్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ సుకుమార్ గారి ప్లాన్ ఏంటంటే పుష్ప క్యారెక్టర్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లడం. స్మగ్లింగ్ స్టోరీ ఇప్పుడు గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్ గా మారితే సినిమా స్కేల్ ఎంత పెరుగుతుందో ఊహించండి. మరి పుష్పరాజ్ ఇప్పుడు కేవలం ఒక స్మగ్లర్ మాత్రమే కాదు, ఎంపైర్ బిల్డర్ కూడా. ఎనిమిస్ కూడా పవర్ఫుల్ అవుతారు, స్టాక్స్ కూడా పెరుగుతాయి. ఆడియన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ మాత్రం గ్యారంటీగా ఉంటాయంట. డైలాగ్స్, ఎలివేషన్స్, బీజిఎంస్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయంట. ఇంకా మన ప్రభాస్ గారిది కల్కి 2 మూవీ గురించి మాట్లాడితే ప్రభాస్ గారి కెరీర్ లో ఇది మోస్ట్ యూనిక్ ప్రాజెక్ట్. కల్కి 2898 ఆల్రెడీ ఒక కొత్త ప్రపంచాన్ని అయితే చూపించింది కదా, కానీ అసలు కథ ఇంకే మిగిలి ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పార్ట్ 2 లో స్వాగ్ ని ఖచ్చితంగా చూపించబోతున్నాడు. ఫ్యూచర్ ప్రపంచం వర్సెస్ మైథలాజికల్ పవర్. ఇది సింపుల్ కాన్సెప్ట్ మాత్రం కాదు, ఇది పూర్తిగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి క్యారెక్టర్ అసలు పవర్ ఇక్కడే రివీల్ అవుతుందంట. విలన్స్ మరింత డేంజరస్ అవుతారు. ఈ సినిమా మాత్రం రిలీజ్ అయితే ఇండియన్ సినిమా ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో మరింత పెరిగిపోతుంది. ఇంకా ఫైనల్ గా మన ప్రభాస్ గారి సలార్ 2 మూవీ గురించి మాట్లాడారు. సలార్ పార్ట్ 1 ఫైర్ ఇప్పటికే మాస్ ఆడియన్స్ అందరినీ సాటిస్ఫై చేసింది, కానీ అసలు స్టోరీ ఇంకా మొదలైంది మాత్రమే. ప్రశాంత్ నీల్ గారు అంటే ఎలివేషన్ కింగ్ అనే చెప్పుకోవాలి. సలార్ 2 లో యాక్షన్ ప్లస్ ఎమోషన్ రెండు పీక్ కి చేరుతాయి. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫుల్ రేంజ్ మోడ్ లో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ బ్యాటరియల్ గా మారుతుంది. కింగ్డమ్ కోసం బ్లోడ్ షేర్ అయితే జరుగుతుంది. కేజీఎఫ్ లా డార్క్ వరల్డ్, పవర్ఫుల్ డైలాగ్స్, హెవీ బీజిఎంస్. థియేటర్ లో మాత్రం విజువల్స్ ఆగమనే చెప్పుకోవాలి. ఇంకా 2027లో ఈ సినిమాలు ఒక్కొక్కటి 1000 కోట్ల టార్గెట్ అయితే పెట్టుకుంటాయి. మహేష్ బాబు ప్లస్ రాజమౌళి 2000 కోట్ల మాత్రం పొటెన్షియల్ అని చెప్పుకోవాలి. పుష్ప 3 1500 to 2000 కోట్ల వరకు, కల్కి 2 2000 crores, సలార్ 2 1500 crores. ఇవి కేవలం నెంబర్స్ కాదు, ఇవి ఒక హిస్టరీస్ అనే చెప్పుకోవాలి. రికార్డ్స్ అన్ని రీరైట్ అవుతాయి అనే చెప్పుకోవాలి. టాప్ గ్రాసర్స్ లిస్ట్ అయితే పూర్తిగా చేంజ్ అవుతుంది. 2027 ఇది ఒక ఇయర్ కాదు, ఇది ఒక ఎరా అనే చెప్పుకోవాలి. ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ డామినేషన్ కు వెళ్తుంది. మహేష్ బాబు అడ్వెంచర్ కింగ్ గా, అల్లు అర్జున్ మాస్ ఎంపరర్ గా, ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా, ఈ ముగ్గురు స్టార్స్ ఒకే సంవత్సరంలో రూల్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ కి ఇది ఒక ఫెస్టివల్ కాదు, సెలబ్రేషన్ ఆఫ్ సినిమా అనే చెప్పుకోవాలి. మరి 2027 లో సినిమాలు అయితే రిలీజ్ కావు, లెజెండ్స్ అరైవ్ అవుతాయి, రికార్డ్స్ బ్రేక్ అవ్వవు, రికార్డ్స్ రెడిఫైన్ అవుతాయి. సో మరి ఈ వీడియో మీరు చివరి వరకు చూశారు కదా. ఈ 4 మూవీస్ 2027 లో హిట్ అవుతాయా లేదా ఫ్లాప్ అవుతాయా, మరి ఫ్యాన్ వార్ జరిగే అవకాశం ఉందా, మరి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసుంటే చాలా థ్యాంక్స్.